పులిపోయి భూతం పట్టా అన్నటువంటి సామెత అవుతుందా, లేదా భూతాన్ని పులి చంపేస్తుందా? ఇది ఇప్పుడు హార్ముజ్ జలసంధి దగ్గర తేలాలి. ఎలాగ తయారైందంటే, నువ్వు తిను అని నోటి దగ్గర పెడితే ఆ పెట్టి నువ్వు తినకపోతే ఊరుకోనంటాం ఒక ఎత్తు, నువ్వు తినడానికి వీల్లేదు మొత్తం మేం తింటాం లేదా మేం చెప్పినట్టు నువ్వు తినాలి అనేటటువంటి రూట్లో అయ్యింది ఇరాన్ అమెరికాల పద్ధతి. హార్ముజ్ జలసంధి అమెరికా అబ్బ సొత్తు కాదు, ఇరాన్ వాళ్ళ అమ్మ సొత్తు కాదు. అది ఈ ప్రపంచానికి భగవంతుడిచ్చిన వరం. దాన్ని దిగ్బంధించి బేరమాడుతోంది ఇరాన్. అమెరికాతో కాదు, ప్రపంచంతోనే బేరమాడుతోంది. ఎందుకంటే అక్కడ చిన్న వైశాల్యం ఉండడం, ఓ 30-35 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉండటం. అక్కడ దాడులు చేయడానికి సులభం. విశాలమైన సముద్రంలో అయితే దాడులు చేయడం కష్టం. ఈ దిగ్బంధించడానికి అటు ఇటు కూడా దీవుల్లాంటివి ఉండటం, ఒక పక్కన ఒమెన్ ఇంకొక పక్కన ఇరాన్ ఉండటంతో ఆ ప్లేస్ దానికి చేతిలో అవకాశం కుదిరింది. అక్కడ యుద్ధ నౌకలతో ఏమీ కూర్చోలేదు ఇరాన్, యుద్ధ నౌకల్ని పెట్టలేదు అమెరికా, కానీ చాటు దెబ్బలు తీస్తా ప్రపంచ దేశాల వాణిజ్య నౌకల్ని బెదిరిస్తూ బ్రతికేస్తోంది ఇరాన్. ఇప్పుడు ఏమైంది? హార్ముజ్ జలసంధి మా ఆధీనంలోకి వచ్చేసింది, మా యుద్ధ నౌకలు దాన్ని దిగ్బంధిస్తున్నాయి అని చెప్తున్నాడు అమెరికా అధ్యక్షుడు. ఈయన దిగ్బంధించడం ఎందుకు? నువ్వు మగాడివైతే ఏం చెయ్యాలి? అక్కడ నీ షిప్పుల్ని నుంచోబెట్టి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పెట్టి సైన్యాన్ని సరిహద్దుల చుట్టూ మోహరించి ఏ ఒక్క షిప్ మీద దాడి జరగకుండా అన్ని షిప్పులు మీరు వెళ్ళండి ఎవడాపుతాడో చూస్తానని చెప్పి ఆ టైంలో దొంగచాటు దెబ్బలు, అది డ్రోన్ ద్వారా చేసిన, మిస్సైల్ ద్వారా చేసిన, తన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ద్వారా వాటిని ధ్వంసం చేస్తూ ఆరిజిన్ని నాశనం చేస్తూ, అట్లాగే సముద్రపు దొంగల్లాగా ఉన్నట్టుండి ఒక స్టీమర్లో వచ్చేసేసి దాడి చేయడము లేదా బాంబులు పెట్టి చేస్తే కనుక ఆ చేసిన ప్రతిసారి ఇరాన్ని చావచెత కొట్టి ప్రపంచాన్ని కాపాడాలి తెలివైనోడైతే అమెరికా. కానీ ఏం చేస్తానంటోంది? తను దిగ్బంధిస్తుందట. ఇరాన్కి డబ్బులు కట్టి హార్ముజ్ జలసంధి నుంచి వెళ్తున్నటువంటి వాళ్ళ మీద ఇది చర్య తీసుకుంటుందంట. అమ్మ పెట్టదో అడుక్కు తినానివ్వదని హార్ముజ్ జలసంధి దగ్గర వీడు సెక్యూరిటీ ఇవ్వడు, వాడికి ఏదో కప్పం కట్టుకుని పోతున్నటువంటి దేశాల వాళ్ళని వేధిస్తాడట. ఇది ట్రంప్ చెప్తోంది. అదేమంటే ఇరాన్ చెడ్డ దేశము, అది అణ్వాయుధాలు ఉన్న దేశము, అణ్వాయుధాలు పెట్టాలనుకుంటుంది, దాని చేతిలో ఉంటే ప్రమాదం. మరి దమ్ముంటే నువ్వు చెయ్యి, దాన్ని నాశనం చేసేయి, అటో ఇటో తేల్చేయి. అంతేగాని దాని దెబ్బకు భయపడి దానితో చర్చలు జరిపి ఇప్పుడు మళ్ళీ నేనే అప్పర్ హ్యాండ్లో ఉన్నానని చెప్పుకోవడం ఎందుకు?